అవ్వాలి, అవుతుంది. అండ్ ఎందుకంటే ఇందులో నాకు కావలసినటువంటి నా మనుషులు అయితే ఏంటంటే ఇప్పుడు అదే అది కాదురా, నువ్వు వచ్చావు వైజాగ్ నుంచి, సంతోషమే. మరి బొమ్మలు నువ్వు వైజాగ్లో ఆడించాలి. అది అదే అలా అయితే బలవాడువే. మన హీరోలు కూడా అదే ఊరే. కూర్చోరా కాసేపు. సో ఈ ఇందులో సత్యరాజ్ గారు ఉన్నారు, సత్య ఉన్నాడు, అండ్ సునీల్, అందరికి మించి నా బ్రదర్. అండ్ కన్నడ నుంచి వచ్చినటువంటి ఒక అద్భుతమైన యాక్టర్ ధనుంజయ. ఆయన గురించి నేను విన్నాను కానీ సినిమాలు చూడటం నాకు చేయలేదు. బట్ పుష్ప చూశాను. పుష్ప ఎక్కడ అనేది నాకు గుర్తు రావట్లేదు, కానీ డెఫినెట్గా ఈ సినిమాలో చాలా మంచి గుర్తింపు వచ్చింది. తను కూడా మంచి ఆర్టిస్ట్గా, తెలుగు యాక్టర్గా తను సెటిల్ అవుతాడు అంటలో ఎలాంటి సందేహం లేదు. ఆల్ ద వెరీ బెస్ట్ ధనుంజయ. అండ్ ఇక సత్యదేవ్ గురించి ఏం చెప్పను. నాకు 2 తమ్ముళ్ళు ఉంటే కనుక అందులో ఇంకొక తమ్ముడు, 3వ తమ్ముడు సత్యదేవ్. అంతటి ప్రేమని తను చూపించే ప్రేమలో ఎక్కడ కల్మషం ఉండదు. ప్రేమ అందులో నిజాయితీ ఉంటుంది, నిజమైన ఎమోషన్ ఉంటుంది. తను ఇందాక చెప్పినవన్నీ కూడాను అన్నీ సత్యాలు. ఎందుకంటే నాకు అతను చూడగానే అతనిలో ఒక స్వచ్ఛత ఉంటుంది సార్, ఆనెస్ట్, సిన్సియర్. అది మాత్రం చాలా అద్భుతం. సినిమా చూస్తే సినిమా పేరు నాకు గుర్తురాట్లేదు. ఏ సినిమాది? బ్లఫ్ మాస్టర్. తన నేచర్కి వ్యతిరేకమైన టైటిల్ అది. సో బ్లఫ్ మాస్టర్ అనే సినిమా నేను చూసినప్పుడు తర్వాత ఇంకో సినిమా కూడా చూశాను వరుసగా. ఎవరి యాక్టర్ చాలా ఇంటెన్సివ్ పెర్ఫార్మెన్స్ చేస్తున్నాడు, టచ్ ఆఫ్ క్లాస్గా ఉంది. అండ్ మన తెలుగు మనిషిలాగా అనిపించలేదు. బహుశా అతనికి డబ్బింగ్ వాయిస్ ఇచ్చారు, ఎందుకంటే వాయిస్లో అంత రిచ్నెస్ ఉంది, అంత క్లారిటీ, అంత నీట్గా ఉందంటే మంచి డబ్బింగ్ ఆర్టిస్ట్ తోటి తనకి డబ్బింగ్ చెప్పించుంటారు. కాబట్టి ఎవడో బయట వ్యక్తి అయి ఉంటాడు. ఏ యాక్టర్, ఏ కన్నడనా ఇంకోటి అనిపించేది. అని ఎవరితో మాట్లాడుతూ, లేదండి మన వైజాగ్ అబ్బాయి అన్నాడు. మనూరి అంటారా, మన వైజాగ్ అబ్బాయి అని చెప్పేసి అన్నారు. అనేసరికి నిన్న ఒకసారి అతన్ని చూడాలనుకున్నాను, మనం మాట్లాడాలను.